ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు మరియు లెంటు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువు సిలువలో పలికిన 3వ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనము. అమ్మ, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఈ వాక్కును ఆదరణ వాక్కు అని కూడా పిలుస్తారు. ప్రార్థన ద్వారా పాపికి పరలోక ప్రవేశము కలదు. పశ్చాత్తాపపడిన పాపికి పరలోక పరదైసు అనుగ్రహింపబడును. భక్తి కలిగిన తల్లికి భూలోక గృహమును చూపించెను. సృష్టికర్త అయిన దేవుడు సర్వ సృష్టిని పోషించే పోషణకర్త అయినను తల్లికి తనయుడు గనుక తన బాధ్యతను నిర్వర్తించుచున్నాడు. తల్లికి తన స్థానంలో నుండగలిగిన సంరక్షకుని ఇస్తూ ఉన్నాడు. ప్రభువు యొక్క శిలువ శ్రమలను చూచి శిష్యులందరూ పారిపోయారు. ఆయనను తన రొమ్ము ఆనుకొనిన శిష్యుడైన యోహాను తాను ప్రేమించిన 4 స్త్రీలు కలరు. మరణ పర్యంతము వారు ప్రభువుని వెంబడించారు. దేవుడు మానవులు కలుసుకునే శిలువ స్థానము మన విమోచన స్థానము. తనయుడు తల్లికి సృష్టికర్త అయ్యుండి ధర్మశాస్త్రమును తన జీవితంలో నెరవేర్చుచున్నాడు. శక్తి కలిగిన తనయుడు భక్తిగల తన తన్నితో మాట్లాడిన రీతిగానే తాను ఎక్కువగా ప్రేమించిన శిష్యునితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సంబంధము ఇహపర సంబంధములకు సంబంధించినది. యోహాను సంఘ కాపరిగా, తల్లి సంఘముగా ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. యోహాను వంటి వారు సంఘమును పోషింపవలను. తన తల్లికి కావలసినవన్నీ అనుగ్రహించుటకు యోహాను కుమారుడుగా నుండెను. ఎందుకనగా ఇంతవరకు ఆయన మరియమ్మకు కుమారుడుగా ఉన్నాడు. ఇక ఆ రీతిగా నుండుటకు వీలు లేదు గనుక ఈ మాట లోకరీతిగా శరీర సంబంధమైనవిగా కానీ పర సంబంధమైనవి కావు. అయినను పర సంబంధమైన విషయములలోనూ లోక సంబంధమైన విషయములలోనూ కూడా ప్రభువు శ్రద్ధ తీసుకుంటూ ఉన్నాడు. అలాగే మనలను పరలోక గృహమునకు తీసుకుని వెళ్ళను. ఈ మాటను బట్టి మానవుల ఎడల ఆయనకి ఎంత శ్రద్ధ కనబడుచున్నదో ఇక్కడ తెలియచూ ఉన్నది. నేను మిమ్మల్ని అనాథులుగా విడువను. ఈ మాటను బట్టి మన యందు ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు. ప్రభువు శిలువ మ్రాను మీద బాధపడుచు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పని చేసెను, క్షమిస్తూ ఉన్నాడు, రక్షిస్తూ ఉన్నాడు, ఆదరించెను, జ్ఞాపకము చేసుకొనును, ఆఖరిగా దీవించెను. ఎక్కువ బాధలో ఉండి కూడా ఆయన బోధన చేసెను. అలాగే కూడా మనము బాధలో ఉన్నప్పుడు కూడా మనము బాధలో ఉన్నవారిని జ్ఞాపకము చేసుకునే వారముగా ఉండాలి. మన బాధలలో కూడా మనము పని చేయగలిగే వారిగా మనము ఉండాలి. మన పనులను ఆయన మనకు బహుమానమునిస్తాడు గనుక సదాకాలము కూడా ఆయన మనకు తోడుగా ఉంటాడు. అనేక మేళ్లను అనుభవించిన బిడ్డలు తమ తల్లిదండ్రులను ప్రేమించి గౌరవించవలనని, తల్లిదండ్రులను పోషింపకపోవుట ఆశీర్వాదకరముగా ఉండదని దేవుడి వాక్యము ద్వారా తెలియజేస్తున్నాడు. దేవుడు ఏ విధముగా అయితే తన తల్లి ఎడల తన బాధ్యతను నిర్వర్తించి మనకు మాదిరి చూపి ఉన్నాడో మనము కూడా అదే విధముగా దేవుడు కలిగిన మాదిరిని ఈ లోకంలో కలిగి జీవించలాగున అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడిని మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము. ప్రభువా, నీవు ఈ లోకంలో చూపించిన మాదిరిని, నీ తల్లి ఎడల నీవు కలిగి ఉన్న బాధ్యతను తండ్రి మేమందరము కలిగి జీవించలాగున అట్టి కృపను, అట్టి మనస్సును మాకు అనుగ్రహించమని యేసే అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.